దోసకాయ పప్పు అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికైతే కందిపప్పు అయితే నానబెట్టుకున్నాను. అలాగే 3 టమోటాలు, అలాగే 3 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక హాఫ్ దోసకాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇటువైపు అయితే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకున్నాను. పోపు దినుసులు, అలాగే వెల్లుల్లి కచ్చపచ్చగా దంచాను. పసుపు, కారము, కరివేపాకు, రుచికి సరిపడినంత ఉప్పు కూడా మనం పెట్టుకుందాము. ఫస్ట్ అయితే ఇందులో అయితే కందిపప్పు అయితే నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇందులో అయితే టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, దోసకాయ ముక్కలు మనం మూత పెట్టేసి ఒక 4 విజిల్స్. పప్పు అయితే బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. 4 విజిల్స్ అయితే ఇందులో అయితే చింతపండు వాటర్, కొంచెం రుచికి తగినంత ఉప్పు వేసాను. మొత్తము కారము, పసుపు కూడా మనము మెత్తగా 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఫస్ట్ మనం ఇందులో పోపు దినుసులు వేసుకుని చిటిపటలాడుకుని మనం వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయలు కూడా ఫైనల్గా అయితే కొత్తిమీర, కరివేపాకు వేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే అలాగే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్